ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాను. రాత్రంతా ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో కృపతో అనుగ్రహించినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం ప్రభు మనందరికీ అనుగ్రహించున్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో, నీకు సమాధానం కలుగునిగాక, నీ దేవుడే నీకు సహాయము. ఆమేన్. నీకు సమాధానం కలుగునిగాక, నీ దేవుడే నీకు సహాయము. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో ప్రతి మనిషి మనం అడిగితే ఏమి కొదువైందంటే ప్రతి ఒక్క మనిషి హృదయంలో సమాధానం కొదువైంది. కుటుంబాల్లో సమాధానం లేదు. వాళ్ళు చేస్తే ఉద్యోగాల్లో, వ్యాపార స్థలాలు, ఏ స్థలంలోనైనా సమాధానం లేకుండా ఉన్నారు. అయితే సహాయం చేసేవారు కూడా లేరు. ఒక్కొక్క పరిస్థితుల్లో కన్న బిడ్డలే తల్లిదండ్రులకి సహాయం చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మన దేవుడు మాట్లాడుతూ వాగ్దానం ద్వారా మనం ధైర్యపరుస్తున్నారు. ఈరోజు నీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. నీ దేవుడే నీకు సహాయము. ఈరోజు మనము సహాయం కలగడానికి మనుషుల వైపు కాదండి చూడడం. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన యొద్ద నుండి మనకు సహాయం కలుగుతుందండి. మనం దేవుణ్ణి అడిగితే ఆయన మనకు సమాధానం దయచేస్తారు. మన హృదయంలో నెమ్మదిని దయచేస్తారు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించులాగానే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడులాగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఒక నూతనమైన ధనాన్ని నీ ప్రేమతో నీ కృపతో మాకు అనుగ్రహించున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క వాగ్దానాలు వింటూ వాక్యాల చేత బలపరచబడుతూ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్లో పాల్గొంటూ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీకు సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీ సహాయం అన్న వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో మీరు స్థిరపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీకు సాక్షులుగా రాబోదినంలో నీకు పాత్రలుగా వాడబడే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, మీరు ఆత్మపరంగా భౌతిక పరంగా మీరు సహాయం చేసి సమాధానం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు దయచేయమని, కుటుంబంలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రతి ఒక్క అంతరంగంలో మీరు సమాధానం దయచేస్తారని క్రీస్తు నామపేట మనవలు అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.